నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. ఎస్ఐఆర్ ప్రక్రియ ఇండియా వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. అయితే దీని మీద చాలా మందికి చాలా రకరకాలుగా అనుమానాలు కూడా వస్తున్నాయి. అసలు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఏంది, అసలు ఎస్ఐఆర్ ప్రక్రియను చూసి భయపడుతున్న వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. అయితే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ మొత్తానికి ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క ఓటర్ను గుర్తించడము, ఆ ఓటర్కి సంబంధించిన పూర్తి వివరాలు ఏవైతే ఉంటాయో ఆ వివరాలను సేకరించడం. దీనికోసం ఎలక్షన్ కమిషన్ ప్రతి రాష్ట్రంలో అంటే ప్రతి జిల్లాల్లో అండ్ గ్రామాల లెవెల్లో చూసుకున్నట్లయితే బిఎల్ఓ ఆఫీసర్లను, బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్లను వీళ్ళందరినీ ప్రతి గ్రామాల్లో తిరిగి ఇంటింటికి తిరిగి ఈ ఎస్ఐఆర్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ ఫామ్లో వాళ్ళ డీటెయిల్స్ అన్నిటిని ఫిల్ చేసుకొని ఆ ఫామ్స్ని ఈ బిఎల్ఏ బిఎల్ఓ ఆఫీసర్లు తీసుకోవాలి. ఇది ఆ ప్రక్రియ. అయితే దీని మీద ఇప్పుడు వస్తున్న కంప్లైంట్స్ ఏంటంటే చాలామంది బిఎల్ఓ బిఎల్ఏలు ప్రతి ఇంటింటికి తిరగడం లేదు. ముఖ్యంగా వాళ్ళని ఎవరైతే ఓటర్లు ఉంటారో ఓటర్లే తమ దగ్గరికి రావాలంటూ కూడా డిమాండ్లు కూడా చేస్తున్నారంట. దీని మీద చాలామంది అసలు దీని గురించి అర్థం కాక ఇప్పటి వరకు ఈ ఫామ్లు ఫిల్ చేయని వాళ్ళు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో దీని మీద పూర్తి అవగాహన ప్రజలకి కల్పించాలంటూ కూడా ఇటు ఎమ్మెల్యేలు అదేవిధంగా అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని ఇప్పటికే రాజకీయ నిపుణులు పిలుపును కూడా ఇచ్చిండ్రు. అయితే ఇప్పుడు అసలు ముచ్చట ఏంటంటే జార్ఖండ్లోని ఖర్వా జిల్లాలోని ఒక గ్రామంలో ఈ బిఎల్ఓ బిఎల్ఏ ఆఫీసర్లు ఎవరైతే ఉంటారో ఇంటింటికి తిరుగుతూ ఎస్ఐఆర్ ఫామ్స్ని ఇస్తూ ఎస్ఐఆర్ ఫామ్ని ఇవ్వాలన్నా ఆ ఫామ్ని ఫిల్ చేయాలన్నా కూడా డబ్బులు ఇవ్వాల్సిందే. డబ్బులు ఇవ్వకపోతే మీకు పౌరసత్వం లేనట్టు మేము నమోదు చేసుకుంటామంటూ కూడా బెదిరిస్తున్నారట. అసలు ఈ బెదిరింపులకు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ ఉచితంగా ఈ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరి మద్దతు కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఏ రాజకీయ పార్టీకి చెందిన విషయం అయితే అస్సలకే కాదు. ఒకవేళ ఆ విధంగా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లయితే మీరు మీ సరౌండింగ్స్లో ఉండే ఎలక్షన్ కమిషన్ అధికారులకు కానీ ఎంఆర్ఓ ఆఫీస్లోని అధికారులకు కానీ వెంటనే వాళ్ళకి కంప్లైంట్ చేసి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోండి అని చెప్పే పూర్తి హక్కు మీకు ఖచ్చితంగా ఉంది. అయితే ఈ జార్ఖండ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే జమీలా బీబీ, ఈమె బిఎల్ఓ ఆఫీసరు, అయితే మహిళా ఆఫీసరు. ఈమె అక్కడ తిరుగుతూ ఈ ఇంటింటికి తిరిగే క్రమంలోనే అక్కడ వాళ్ళని డబ్బులు డిమాండ్ చేస్తుందంట. ఆ డబ్బులను కూడా నేరుగా అడగకుండా ఖర్చులకు ఇవ్వండి అన్నట్టుగా కూడా అడుగుతుందట. సో ఈ విధంగా అడగడం అయితే అసలు కరెక్ట్ కాదు. ఒకవేళ అట్లా అడిగిన తర్వాత కూడా ఈమె మీద చాలామంది కూడా కంప్లైంట్ చేసిండ్రు. ఆ విధంగా అట్లా ఎట్లా పైసలు అడుగుతారు, ఇది కంప్లీట్గా గవర్నమెంట్కి సంబంధించింది కదా, ఇది ఉచిత సర్వీస్ కదా, అలా డబ్బులు అడగడం కరెక్ట్ కాదు కదా అంటూ కూడా అక్కడి గ్రామస్తులు అంతా సీరియస్ కావడంతో అసలు ఏం జరిగింది అనే కోణంలో కూడా అక్కడ వాళ్ళు ఆ గ్రామంలో అడిగితే తెలిసింది ఏంటంటే నిజంగానే ఈ జమీలా బీబీ అనే మహిళా ఆఫీసరు బిఎల్ఓ ఆఫీసర్ అక్కడ వాళ్ళని డబ్బులు అడుగుతుందంటూ కూడా ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫిర్యాదు చేసిండ్రంట. అయితే ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కొంతమంది అయితే అసలు ఈ ఫామ్లను ఫిల్ చేసిన తర్వాత ఆ ఫామ్లను తిరిగి ఆ అధికారులకు ఇవ్వాలన్నా కూడా భయపడుతున్నారంట. ఎందుకంటే డబ్బులు ఇవ్వలేని పరిస్థితి వాళ్ళకు ఉండి అసలు ఈ ఫామ్స్ని డబ్బులు ఉంటేనే ఈ ఫామ్స్ని ఇవ్వాలేమో, డబ్బులు లేకపోతే ఈ ఫామ్స్ని ఇవ్వద్దేమో అంటూ ఆ ఫామ్స్ని వాళ్ళ దగ్గరనే పెట్టుకునే దుస్థితి కూడా ఈ సిచ్యువేషన్లో కనిపిస్తుంది. సో దీని మీద అక్కడి గ్రామస్తులు వాళ్ళందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈమె మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అసలు అలాంటి అవకాశం కూడా లేదంటూ కూడా అక్కడ ఎవరైతే బిఎల్ఓ మిగతా ఆఫీసర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళకి క్లియర్గా చెప్పిండ్రు. సో చూసారు కదా, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది పూర్తిగా ఉచితం. ఇందులో ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది మీ ఓటును, ముఖ్యంగా మీరు నిజమైన భారతీయ ఓటర్ అని మిమ్మల్ని ధృవీకరించడానికే ఈ ఒక ప్రక్రియ కానీ మీతో డబ్బులు తీసుకునే ప్రక్రియ కాదు. ఎవరైనా మిమ్మల్ని అలా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే మీ సమీపంలో ఉన్న ఎంఆర్ఓ ఆఫీస్ అధికారులకు కానీ లేదంటే పోలీసులకు కానీ ఫిర్యాదు చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఓటు ముఖ్యం. ఈ ప్రక్రియ మాత్రం అసలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన ప్రక్రియ అయితే అస్సలు కాదు. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.